మీద వెళ్తుండే ఓ తల్లి ఇలా పలకరించింది. ఈ ఫోన్ లో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పు అని ఓ తల్లి అడిగింది. ఫోన్ చేతిలోకి తీసుకొని, చూడు పెద్దమ్మ, ఈ పచ్చ బటన్ నొక్కితే కాల్ చేసిన వారితో మాట్లాడవచ్చు, ఎర్ర బటన్ నొక్కితే కాల్ ఆగిపోతుంది అని సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి ఆ తల్లి అంటుంది, ఈ ఫోన్ నా కొడుకు కొనిచ్చాడు, విదేశాల్లో ఉంటాడు అతడు, నెలకొకసారి నా కొడుకు నాతో మాట్లాడతాడు ఈ ఫోన్ ద్వారా అంటుంది. ఇప్పుడు నా కొడుకు 2 నెలలుగా మాట్లాడలేదు, ఫోన్ ఏమైనా వచ్చిందో చూసి చెప్పమ్మా అని ఆ తల్లి అంటుంది. అలాగే అని ఫోన్ చూస్తే ఏ కాల్ రాలేదు, ఏ కాల్ చేయలేదు. అలా చెప్పడానికి మనసు రాక అబద్ధం చెప్పాను. అమ్మా, నీ కొడుకు కాల్ చేశాడు అమ్మా, నువ్వు పచ్చ బటన్ నొక్కబోయి ఎర్ర బటన్ నొక్కావు, అందుకే కాల్ కట్ అయిపోయింది అని చెప్పాను. అప్పుడు ఆ తల్లి మొహంలో కొడుకు కాల్ చేశాడు అనే ఆనందం వెలిగిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండే బిడ్డలు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. అమ్మా అనే పిలుపు కోసం ఆ తల్లి ఎదురు చూస్తుందని గుర్తుంచుకోండి. నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి, నీ ముఖము చూడకముందే, నీ స్వరము వినకముందే, నీ గుణం తెలియకముందే నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం తల్లి మాత్రమే కదా.